మరియు శ్రీనివాస్ గారు, రామారావు గారు మీరు చెప్పింది కరెక్టు. అయితే ఇప్పుడు సజ్జనార్ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. నాగరాజు గారు సజ్జనార్ గారు ఒక క్లారిఫికేషన్ పంపించారండి. ఆయన ఏమంటారంటే, ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ ఏమన్నారంటే, ధృవీకరించిన లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రసారం చేయవద్దు, ప్రజలను కోరుతున్నాము. చట్టబద్ధమైన అధికారిక మాధ్యమాల ద్వారా వెల్లడించిన వాస్తవాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నామని చెప్పేసి సజ్జనార్ గారు చెప్పారంటే, మీ ఇష్టం వచ్చిన వార్తలు వేయద్దు, మేము చెప్పిందే వార్త అని. కాకపోతే లోపల ఏం జరిగింది అని నిన్న హరీష్ రావు గారు చెప్పారు, ప్లస్ కేటీఆర్ గారు చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు వెల్లడించిన పత్రికలో రాశారు. అసలు లోపల ఏం జరిగింది అనేది తెలియజేయాలంటే ఒక వీడియో రిలీజ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది కదా అని వాళ్ళొక వాదన వచ్చింది. ఏది హరీష్ రావు గారు అంటారు, ఆ వీడియో పెట్టచ్చు కదా అని. అసలు నిజంగా ఏం జరిగింది అనేది ఎట్లా తెలుస్తుందండి ప్రజలకి? ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చా? శివరాం మీరేనండి, నాగరాజు గారు సార్, నేను ఒక మాట్లాడచ్చా? మీరే మాట్లాడాలి. అసలు ఎట్లా తెలుస్తుంది ఏం జరిగింది సార్? ఇప్పుడు మన రామ్మోహన్ గారు అడ్వకేట్, మంచి లీడింగ్ అడ్వకేట్ గారు, ఏది కూడా సిట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి సమాచారం కూడా బయట ఇచ్చిపెట్టారు సార్, ఇవ్వరు సార్. అలాగే ఏదైతే ఇప్పుడు రామ్మోహన్ గారు అడిగినట్టుగా ఎవరెవరి టెలిఫోన్లు ట్యాప్ అయినాయి, ఏమైనాయి, అవన్నీ గోప్యత. ఇప్పుడు ఏదైతే లీగల్గా ప్రభుత్వం అంటే మన స్టేట్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ నుండి ఎంహెచ్ ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్కి రాసిన లెటర్లు సమ్ XYZ నక్సలైట్ల పేర్ల మీద ఉంటాయి సార్. నక్సలైట్లా, లేక ఉగ్రవాదులా, లేకుంటే దేశ అంటే ఇంటర్నల్ భద్రత పైన ఏమైనా ఉన్న లెటర్లు చూపెట్టి ఈ ఇల్లీగల్ థింగ్స్ చేసిండ్రు, వైలేషన్ జరిగిందనే కదా మన పాయింట్ ఇక్కడ. సో సిట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి కేసుల విషయంలో ఎవరి పేర్లు కూడా బయటికి తీసుకురారు, ఇవ్వరు సార్. అది గోప్యంగా ఉంచుతారు అంటిల్ అన్లెస్ ఛార్జ్ షీట్ అయ్యే వరకు కూడా. సో బయట జరిగే విషయాలు వీళ్ళు వచ్చి ఏదో వక్రీకరించి చెప్పంగానే మనం అది నమ్మటట్టు కూడా ఉండదు సార్. అది వాళ్ళు మేమే హీరోలం, మేమే క్వశ్చన్లు వేసినాం అని చెప్తున్నారు కదా. అక్కడ ఎంత హీరోలు పోయినా కూడా క్వశ్చన్లకు సమాధానం చెప్పవలసిందే సార్. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడిగేటప్పుడు సమాధానం చెప్పవలసిందే. ఆ ఫోన్లు మాట్లాడుతున్నారు, అరగంట మాట్లాడుతున్నారు, ఇదంతా కట్టుకథలు సార్. వాళ్ళు అటెన్షన్ డైవర్షన్ చేసుడు తప్ప ఏముండదు సార్. అది రైట్ అండి. రామ్మోహన్ రావు గారు కంటిన్యూ చేయండి. రామ్మోహన్ రావు గారు సార్ ప్రెస్ మీట్లు పెడితే పదవులు పోతాయి. చూసాం గతంలో నరసింహారెడ్డి గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు గతంలో నా మిత్రుడే, ఆయన మన యాదాద్రి భద్రాద్రి భువనకి మన పార్టీ ఇన్వెస్టిగేషన్ లో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ దోషి అని చెప్పేసిండు మొదలై నివేదిక వేయకముందు. ఏమైంది, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఆయన మార్చింది, లోకును పెట్టి. ఇక్కడ కూడా అంతే, సిట్టు ఎక్కడా కూడా చెప్పదు. కానీ నేనేమంటున్నానంటే, కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖకు మీరు వాళ్ళ పేర్లు పెట్టి పంపిన అనుకోండి, వీళ్ళు ఎంక్వైరీ చేయకుండా ఎట్లా ఆ లిస్టును అప్రూవ్ చేసిండ్రు, వాళ్ళ పేర్ల మీద పెట్టినట్టుగా తప్పు కదా. అది కాంగ్రెస్ తప్పు కాదు, ఆనాడున్న హోమ్ సెక్రటరీ తప్పు. రెండోది ఏంటంటే, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండు ఉంటాయి సార్ ప్రసాద్ గారు. ఒకటేమో ప్రతి 3 నెలలకు ఒకసారి మన రివ్యూ చేయాలి. మా పేర్లు పెట్టింది కదా, ఈ పేర్లలో నిజంగానే ఉందా లేదా, అసలు తీసేయొచ్చా అనేది గన్మెన్ లిస్ట్ అప్పుడు ఎట్లా 6 months ఒకసారి ఎట్లా పెడతారో ఈ రివ్యూలో తెలుసా. రివ్యూలో అధికారులు ఉంటారు తప్ప రాజకీయ నాయకులు ఉండరు. కేంద్ర ప్రభుత్వ అధికారులు 4 ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు 4 ఉంటారు. ఉండి ఏం చేస్తారంటే, ఈ లిస్టు పంపారు కదా, ఈ 3 నెలల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామా ఫోన్ ట్యాపింగ్, లేకపోతే విరమించుకుందామా అనేది ఒకటి ఉంటది కదా. అది ఎక్కడ తెలుస్తలేదు మనకు, వీళ్ళు చెప్పారు. కాకపోతే ఏంటంటే, కేంద్ర హోంశాఖ నుంచి ఒక లిస్టు విడుదల చేయాలి. ఏది అది అఫీషియలే కదా, మేము ఫలానా ఫోన్లకు అనుమతించాము అది పెట్టమానండి. అప్పుడు తెలిసింది ఏంటంటే, మిగతా వాళ్ళందరూ అలా ఈ పేర్లని ఉండే కదా, నేను చెప్పిన ఈటల రాజేంద్ర గారి పేరు, రఘునందన్ గారి పేరు, రేవంత్ రెడ్డి గారి పేరు అయితే ఉండదు కదా. మరి వీళ్ళే చేశారు కదా. స్పష్టంగా బయట బ్లాక్ లో మాట్లాడదలుచుకుంటే, బ్లాక్ అండ్ వైట్ లో మాట్లాడదలుచుకుంటే, ఆనాడు వీళ్ళతో పాటు చాలా మంది రాజకీయ నాయకులు, వేల మంది రాజకీయ నాయకులను, సెలబ్రిటీస్ ను, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులను పూర్తిగా జడ్జిలతో సహా చేశారు. అది వాస్తవం. కానీ ఏమైందంటే, వీళ్ళు ఏం చేశారు, లిస్ట్ లో ఉన్న పేర్లు కొన్ని అయితే స్వామి కార్యంతో పాటు స్వకార్యం చేసుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు కదా. ఎన్నో కంప్లైంట్స్ వచ్చినాయి. సిట్టు వేసిన క్షణం నుంచి వందలాది మంది మా ఫోన్ ట్యాప్ అయినా మమ్మల్ని బెదిరించారని. ఇంకా కొందరు రాలేదు. ఎందుకు రాలేదంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బయటపడితే కష్టం అని చెప్పి వాళ్ళు ఏమంటూ మూసుకొని ఉరుకున్నారు. ఎందుకంటే డబ్బులు ఉంటాయి అన్న, సంబంధాలు ఉంటాయి, ఇట్లాంటివి ఉరుకున్నారు. నేను స్పష్టంగా డిమాండ్ చేసేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం హోంశాఖ విడుదల చేసిన లిస్టును సిట్టు బయట పెట్టాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ లో పంపింది వీళ్ళే కదా, వీళ్ళ పేర్లు అయితే అవి బయట పెట్టాలి. రెండోది ఏం చేయాలంటే, 3 నెలలకు ఒకసారి రివ్యూ జరిగిందా లేదా, ఆ రివ్యూలో ఏం చేశారు, ఏం తీసేశారు, ఏమొచ్చింది, అన్నిటికంటే
వాళ్ళ ప్రజల గోప్యతకు భంగకరమైన ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో కొన్ని నిజాలు తెలుసుకొని ప్రయత్నం చేసి వీలైన తొందరగా దీన్ని చేయాలి. లేకపోతే మొత్తం రావణ కష్టం లాగా ఇంకో 3 ఏళ్ళు నడిపిస్తారు. రాజకీయ కోణం అయితే ఇంకో 3 ఏళ్ళు నడిపిస్తారు ప్రసాద్ గారు. రైట్ అండి. రామ్మోహన్ రావు మీరు చెప్పారు, మీరు ఆ ప్రాసెస్ చెప్పారు. ఆ ప్రాసెస్ ప్రకారం లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇవ్వాలి. ఆ లిస్ట్ ఆఫ్ నేమ్స్ని అప్రూవ్ చేసుకోవాలి. సరే, అదే సంస్థలో పనిచేసినటువంటి డీజీపీ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయన దగ్గర క్లారిటీ తీసుకుందాం ఈ విషయం మీద. పూర్ణచంద్రరావు గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ప్యానలిస్టులు చెప్పినట్టు ఇక్కడ నాగరాజు గారు ఎమ్మెల్యే ఉన్నారండి, శ్రీనివాస్ గారు ఉన్నారు, రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సిట్ విచారణలో ఈ రోజు ఏం పంపించారంటే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు మరియు ప్రముఖులతో సహా వేలాది మంది పౌరుల ఫోన్లను అనధికారికంగా చట్ట విరుద్ధంగా ఇంటర్సెప్షన్ నిగువ పెట్టారనేటటువంటి ఆరోపణ మీద కేటీఆర్ గారిని పిలవటం జరిగింది అని ఇచ్చారు. ఇప్పుడు సిట్ ఇచ్చి అక్కడ ఏమంటారంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి, ఎవరి ఫోన్ మీద ట్యాప్ చేయబోతున్నాము, ఆ పర్మిషన్ లేకుండా చేయడానికి లేదన్నారు. ఇప్పుడు తీసి ఈ నేరారోపణ ఉంది కదా, మొత్తంలో వారు ఇచ్చిన లిస్టు ప్రకారమే వెళ్ళారా, వేరే ఫోన్ల మీద కూడా ట్యాప్ పెట్టే అవకాశం ఉందా? అట్లా పెట్టచ్చా? అసలు పెట్టగలరా? ఇప్పుడు మనం ఎంటైర్ డిస్కషన్ ఏం జరుగుతుందండి, చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కదా మన డిస్కషన్. అవునండి, మీద అవును. సో చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. దాదాపుగా